ఓకే. అలాంటి వ్యక్తి మరి 'బిగ్ బాస్'లో కనిపిస్తున్నాడు ప్రస్తుతం. అది ఇంకా మరి ఇప్పుడు ఆడియన్స్ కి అర్థం అవ్వాలండి. ఓకే. మీకు మీ తరపున మాట్లాడిన దిలీప్ శుంకర ఉన్నారు కదా, లాయర్ గారు. ఉన్నారండి. ఆయన ప్రస్తుతం వాయిస్ వినిపించట్లేదండి. ఇప్పుడు శేఖర్ భాషకి పని పాట లేదేమో, తనకి బిగ్ బాస్ అవసరమేమో, తను వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారు. మా అడ్వకేట్ సార్ ఎందుకు మాట్లాడతారు? అందులో ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో నాకున్న నెగిటివిటీ ఇది కూడా ఆయనని తిట్టడం ఇదంతా చేస్తున్నారు. సో తెలుసుకొని మేము వద్దనుకుని అనుకున్నాం. ఆయన నా కేసు ఫైట్ చేస్తారండి, నా కోసం ఫైట్ చేస్తారు. డెఫినెట్ గా మాట్లాడాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన మాట్లాడతారు. ప్రతి ఛానల్ కి వచ్చి కూర్చొని ఆయన మాట్లాడాల్సిన అవసరం ఏదండి? మీరు ఐదు చేసుకున్న అడ్వకేటా దిలీప్ శుంకర? అవునండి. ఓకే. జస్ట్ కన్ఫర్మేషన్స్ టు ద ఎస్ అండి. నాకు ఆయన అడ్వకేట్ ఒకరే కాదు, నాకు అన్న కూడా. నేను రాఖీ కట్టాను. దేవుడిచ్చిన అన్నయ్య నాకు అండగా ఉన్నాడు, నన్ను కాపాడాడు. ఆయన 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 ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆయన లేకపోతే నేను ఏమై ఉండేదాన్నో. ఓకే. మస్తాన్ సాయితో మీకు మస్తాన్ సాయికి ఉన్న రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్? ఏవండి, ఫ్రెండ్షిప్ డెఫినెట్ గా ఫ్రెండ్ అండి. కొట్టుకుంటున్నాం, ఎనిమీ అవుతున్నాం. విత్ ద సేమ్ టైం నేను ఏ మనిషి పైన యాంగర్ కానీ, గ్రడ్జ్ కానీ, హేట్రెడ్ కానీ ఎక్కువసేపు ఉండలేను. ఎవరైనా సరే ఇప్పుడు కొట్లాడుకున్నా ఏదున్నా సరే అండ్ మళ్ళీ మాట్లాడేస్తాను. ఐఎమ్ ఎమోషనల్ పర్సన్, ఐఎమ్ లవబుల్ పర్సన్. అది ఎవరైనా సరే. సరే, ఇప్పుడు మీ ప్రస్తుతం నార్సింగ్ పీరియడ్స్ లో మీకు పాజిటివ్ గా సమ్ acknowledgements are happening right now. Yeah అండి. But to the case till now, Raj Tarun, as you are saying that Raj Tarun might have eyed Shekhar Basha to comment on you, to make it public something. Yes. And still you are looking after Raj Tarun. నా హస్బెండ్ అండి. నేను అతనితో జీవితం నమ్మి స్టార్ట్ చేశాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. దిస్ ఇస్ 11th year. 11th year you have married, but you don't have proofs to the marriage. అదే దట్స్ వాట్ అండి. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మేము చౌదరీస్, వాళ్ళు బ్రాహ్మిన్స్. నేను ఫైట్ చేస్తానండి. ఇప్పుడే కదా అయింది. ఛార్జ్ షీట్ అయితే కోర్టులో కదండి, అడ్వకేట్ సార్ చూసుకుంటారు. మేము ఎవిడెన్సెస్ ఇచ్చాము. కోర్టు ఏం చెప్తే అది వెళ్తాము. నా మనిషిని కోర్టును కూడా అడుగుతాను. మల్హోత్రాని బెగ్ చేశాను, రాజుని బెగ్ చేశాను. రాజు అక్కడ ఇరుక్కపో వదిలించుకోవాలి అనుకున్నాడు కాబట్టి అతను ఉన్నాడు కదండి. మీరు తనని అడగండి ప్లీజ్. ఇది ఈ మాటలు. ఇట్స్ ఎ సివిల్ కేస్. అతను ఫైనల్ గా ప్రూవ్ అయ్యాడు అనుకుందాం. మీ ఇద్దరు అంటే ఫైనల్ గా మీ కేసు సక్సెస్ అయ్యి మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అని సొసైటీలో ప్రూవ్ అయింది అనుకుందాం. ఓకే. దెన్ ఆన్ ఈ మైట్ లుక్ ఆఫ్టర్ డైవర్స్, రైట్? దట్స్ వాట్ అండి. ఒక డైవర్స్ కైనా సరే ఒక క్లోజర్ అనేది ఉంటది కదా. ఇక్కడ నాకు క్లోజర్ ఇవ్వలేదు, అతను పారిపోయాడు. యు ఆర్ లుకింగ్ ఫర్ దట్ క్లోజర్. నో, ఆ క్లోజర్ అన్న ఇచ్చి వెళ్ళాలి కదా. డోంట్ ఐ డిజర్వ్ దట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్? డెఫినెట్లీ యాజ్ ఎ పర్సన్ ఐ యామ్ నాట్ లుకింగ్ ఫర్ డైవర్స్ అండి. ఐ యామ్ నాట్ లుకింగ్ ఫర్ క్లోజర్. రాజ్ తరుణ్ నన్ను వదిలించుకోవాలి అనుకున్నాడు. ఇట్ జస్ట్ బికాస్ హీ ఈజ్ ఇన్ రిలేషన్షిప్ ఆర్ హీ హాజ్ అన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ విత్ మాల్వి మల్హోత్రా. నేను దాని మీదే వచ్చి కేసు పెట్టాను. వాళ్ళిద్దరితో మాట్లాడినప్పటికీ లేదు. సెప్టెంబర్ లోనే ఆ అమ్మాయి నన్ను ఆల్రెడీ ప్రిజన్ కి పంపిస్తానని ఛాలెంజ్ చేసింది. జనవరిలో నేను జైలుకి వెళ్ళాను. నన్ను చంపేస్తారు అన్నారు. నన్ను చంపేస్తారేమో అన్న భయంతో నేను మీడియాకి వచ్చి ఆశ్రయించాను. ఇది ఓవరాల్ ప్రొసీజర్. అండ్ మీ దగ్గర 4 గ్రాములతో మీరు దొరికి జైలుకి వెళ్ళాను అంటున్నారు. ఆ 4 గ్రాములు మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నేను కొనలేదండి, నేను అమ్మలేదు. నేను యుఎస్ నుంచి వస్తున్నాను. నా ఫ్లైట్ టికెట్ టు న్యూయార్క్ టు ఢిల్లీ. ఓకే. నేను ఢిల్లీలో దిగిన తర్వాత నేను డాగ్ తో ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మా సింబాగడు నా కొడుకు, నేను వాడితో ట్రావెల్ చేస్తున్నాను. మన ఎయిర్లైన్స్ లో ఎయిర్ ఇండియా అండ్ అకాసా 2 ఎయిర్లైన్స్ ఉన్నాయండి ఫ్లైట్ ఇవ్వడానికి. బట్ 2 ఎయిర్లైన్స్ కూడా మనం 24 hours ముందు బుక్ చేసుకోవాలి. సో ఆ 24 hours నేను ఢిల్లీలో వెయిట్ చేయడం ఎందుకు? ట్రైన్ లో వస్తే ఆ 24 hours లో నేను ఇంటికి వచ్చేస్తాను కదా. 1 day ఎందుకు ఢిల్లీలో వెయిట్ చేయాలని ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ఐఆర్సిటిసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని దిగాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నన్ను తీసుకొని వెళ్ళారు పోలీసులు.
మీరు like you were saying you had 4 grams with you. దట్స్ వాట్ అండి. మరంటే యుఎస్ సెక్యూరిటీ అంత వీకా? మీకు తెలీదా యుఎస్ సెక్యూరిటీ, యుఎస్ చెక్ పాయింట్స్, యుఎస్ ఏమంటారు సెక్యూరిటీ చెక్ ఎలా ఉంటుందో? ఏంటండి అడగడానికి కూడా ఇది ఉంటుంది. నేను యుఎస్ నుంచి వస్తున్నాను చెప్పాను, అది నిజం. So without evidence only you have been taken to jail. నన్ను దట్స్ వాట్ అండి. నన్ను వరలక్ష్మి టిఫిన్స్ లో A11 ఉన్నారు, మీరు అబ్స్కాండ్ ఉన్నారు, మిమ్మల్ని స్టేషన్ కి తీసుకెళ్ళాలి అన్నారు అర్ధరాత్రి 1:30, 2 o'clock కి. అప్పుడు మరి వరలక్ష్మి టిఫిన్స్ కేసు అనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.